ఇక భద్రాచలానికి చెందిన గొంగడి త్రిష అంతర్జాతీయ క్రికెట్లో రాణిస్తుండడంపై ఆ ప్రాంత వాసులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. భద్రాచలం గ్రౌండ్లో ఓనమాలు నేర్చుకున్న త్రిష అండర్-19 ప్రపంచ కప్లో విశేషంగా రాణించడంపై వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన 4 మ్యాచ్ల్లో త్రిష బ్యాటింగ్లో అద్భుతంగా రాణించి 3 సార్లు విమెన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచింది. ఈ ఆనందం వర్ణించలేనిదని త్రిష మొదటి గురువు సుబ్రహ్మణ్యం తెలిపారు. భద్రాచలం శ్రీ భద్రాద్రి క్రికెట్ అకాడమీని రన్ చేయడం జరుగుతుంది. 2009 నుంచి 2014 వరకు గొంగడి త్రిషకి నేను కోచింగ్ ఇవ్వడం అనేది జరిగింది. ఈ రోజు ఇండియాకి మన మామూలు ప్రాంతమైన భద్రాచలం నుంచి ఇండియాకి ఆడటం అనేది చాలా ఆనందకరం. ఇదే అండర్-19 వరల్డ్ కప్ లో సెంచరీ కొట్టడం అనేది 3 వికెట్లు తీసుకుంటే 1 సైడ్ మ్యాచ్ వేసి గెలిపించడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇలాగే రానున్న రోజుల్లో ఇండియాకి ప్రాతినిధ్యం వహించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రోజు జరిగినటువంటి స్కాట్లాండ్ మ్యాచ్ లో మన గొంగడి త్రిష చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేసి మరియు 3 వికెట్లు కూడా తీసి తన ప్రయోగం చాటుకుంది. అలాగే తను ఫ్యూచర్ లో మన ఇండియా తరఫున ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.